one of my favorite topic about health and wellness. Okay, so protein and fiber. I mean, చెప్పాలంటే ఒక ఇన్సెపరబుల్ రోల్ లాగా అనమాట మనందరి లైఫ్స్ లో కూడా. దాన్ని బాగా అర్థం చేసుకున్న వాళ్ళకైతే మాత్రం బాగా రిలేట్ అవుతుంది. ఓకే, అండ్ ఇన్ నెక్స్ట్ 35 minutes. ఓకే, నేను నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్లోని, అంటే నాట్ జస్ట్ లైక్ థియరీ, ఏదో నేను మీతో కొన్ని స్లైడ్స్ షేర్ చేసుకొని మాట్లాడేస్తామని కాకుండా, ఐఎమ్ గోయింగ్ టు షేర్ మై ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద లాస్ట్ 3-4 years. ఓకే, అండ్ విత్ అవర్ టీమ్ అండ్ మాతో పాటు ఉన్న క్లయింట్స్, కస్టమర్స్, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్లో నుంచి నేను మీతో షేర్ చేస్తాను. అండ్ questions, concerns, probably if I'll try to finish within 30 minutes. Probably ఒక 10 minutes కుదిరితే ఉన్న టైంలో probably if you have some questions I can try to answer some of them. కొన్ని ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను నేను. సో ఐఎమ్ జస్ట్ షేరింగ్ ద స్లైడ్. ఓకే, సో ప్రోటీన్ అండ్ ఫైబర్. ఓకే, అండ్ ఆబ్వియస్లీ మనకు మన బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్లో, ఓకే, మేజర్గా క్వాంటిటీ వైజ్లో మనం ఎక్కువగా రోల్ ప్లే చేస్తే క్వాంటిటీ వైజ్లో. సో మ్యాక్రోస్ అని అంటాం కానీ బట్ ఇంకా క్వాంటిటీస్ కొద్దిగా ఎక్కువగానే ఉంటాయి ఈ ప్రోటీన్ కానీ ఫైబర్ కానీ, ఆబ్వియస్లీ కార్బోహైడ్రేట్స్. సో మనకున్న ప్రాబ్లం ఏంటి అంటే, ఇప్పుడు ఉన్న మనకు మేజర్ హెల్త్ రీజన్స్ ఉన్న ఒక ఫండమెంటల్ ప్రాబ్లం ఏంటంటే, we are overnourished with respect to carbohydrates and we are kind of undernourished with respect to proteins and fiber అన్నమాట. అంటే కార్బోహైడ్రేట్స్ మన అవసరానికి మించి 4-5 రెట్లు మనం ఎక్కువ తింటున్నాం. ఆ విషయం కూడా మనకు చాలా మందికి తెలియదు. ఎందుకంటే ఆ బయోకెమిస్ట్రీ విచ్ షుడ్ బి రిలేటెడ్ టు కామన్ సెన్స్ మనకు చాలా మంది దగ్గర మనం మొన్న ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా లేదనమాట. దట్ వీఆర్ మనకు అవసరానికి మించి 4-5 రెట్లు కార్బోహైడ్రేట్స్ తింటున్నాం. మనకు అవసరమైన ప్రోటీన్స్లో ఆర్ ఫైబర్లో కూడా 2-3 రెట్లు తక్కువ తింటున్నాం. అంత ఎక్కువగా అవసరం లేనిది 4-5 టైమ్స్ ఎక్కువ, ఖచ్చితంగా అవసరమైంది 2-3 రెట్లు తక్కువ. అంటే ఇప్పుడు మనకున్న హెల్త్ ఛాలెంజెస్కి 70-80% రీజను ఈ ఫండమెంటల్ ఇంబ్యాలెన్స్ ఆఫ్ దీస్ 3 న్యూట్రియంట్స్ అనమాట. అఫ్ కోర్స్ మనకు రిమైనింగ్ మైక్రోన్యూట్రియంట్స్ ఇవన్నీ కావాలి, బట్ ప్రధానంగా ఇక్కడ మనకు మేజర్ డెఫిషియన్సీ అనేది జరిగిపోతుంది. ఓకేనా? సో ఒక మాటలో చెప్పాలి అంటే, ప్రోటీన్ అనేది వీఆర్ మేడ్ ఆఫ్ ప్రోటీన్. మీరు కోవిడ్ వైరస్ అని మీరు పేరు వినింటే అది కూడా ఒక స్పైక్ ప్రోటీన్ అంటారు. అంటే ప్రతిదీ మన జీవితంలో మంచి అయినా చెడైనా ఒక ప్రోటీన్తోనే ఉంటుంది. అది వైరస్ అయినా, మన మజిల్ అయినా, హెయిర్ అయినా, మీ కళ్ళు, ఏదైనా సరే ఇట్ ఈజ్ మేడ్ ఆఫ్ ప్రోటీన్. సో ప్రోటీన్ లేకపోతే మనం లేం. దాంట్లో మళ్ళీ వేరే ఎగ్జాజరేషన్ ఏమీ లేదనమాట. సో మనకు నేను ఇంతకుముందు అన్నట్లుగా బేసిక్ బిల్డింగ్ బ్లాక్ అనమాట, వీఆర్ మిస్సింగ్ ఇట్ బ్యాడ్లీ. ఓకేనా? అండ్ శాంపుల్ సైజ్ ఒక అరౌండ్ ఒక 1260 పీపుల్లో తీసుకుంటే, ఓకేనా, అండ్ నాన్ వెజిటేరియన్స్లో 59%, వెజిటేరియన్స్లో 48%, ఓకేనా. అండ్ నిజానికి చెప్పాలంటే 75% పీపుల్కి అసలు దే ఆర్ అన్అవేర్ ఆఫ్ ప్రోటీన్ రిక్వైర్మెంట్, అని ఇంత ప్రోటీన్ కావాలి అనే విషయం కూడా 75% మందికి తెలియదు. అసలు అదొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనేది కూడా చాలా మందికి తెలియదు. అండ్ 88% ఆఫ్ ద పీపుల్, నేను మీకు చెప్పినట్టుగా 2 to 3 times లెస్సర్ అని చెప్పాను కదా, అది నాకు తెలిసి 88% అనేది కూడా చాలా ఎక్కువ నంబరే, తక్కువ నంబరే అనమాట. నా అండర్స్టాండింగ్, మీరు నాకు తెలిసిన ఈ లాస్ట్ 4-5 yearsలో నేను మాట్లాడిన వాళ్ళలో అసలు ఒక బాడీ అంటే ఒక మనిషికి ఎంత ప్రోటీన్ కావాలి అంటే 1-2% పీపుల్ కూడా రైట్ ఆన్సర్ చెప్పలేదు, అంటే ఎంత అవసరం అనేది కూడా అనమాట. సో దట్ ఈస్ సంథింగ్ లైక్ వెరీ pathetic with respect to the kind of awareness that we have about protein. ఓకేనా? సో సరే,
ఇండియా మొత్తం మీద మనము డెమోగ్రఫిక్స్ తీసుకుంటే అర్బన్ రూరల్ అట్లా డివైడ్ చేసిన, అర్బన్లో ఉన్న వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు, బాగా డిగ్రీస్ అవి ఉన్నవాళ్ళు అనుకుంటే, అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, ఐఎమ్ సారీ టు సే, ఎడ్యుకేషన్ డెఫినేషనే మారిపోద్ది. బేసిక్ బాడీ గురించి ఎంత అవేర్నెస్ ఉంది పీపుల్ అనుకుంటే మాత్రం కంప్లీట్లీ డొల్ అనమాట. 73% ఆఫ్ ద అర్బన్ రిచ్ అని కూడా అన్నారంటే, ఇంకా పీపుల్ హూ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూ విత్ రెస్పెక్ట్ టు మనీ ప్రాబ్లం అని అనుకున్నా కూడా సరే, దే ఆర్ 73% డెఫిషియంట్ అనమాట. ఓకేనా? సో ఇవి ఊరికే మనము చెప్పేసుకునే నెంబర్స్ కాదు, దిస్ ఆర్ ఆల్ ఫ్యాక్ట్స్ అనమాట. సరే, ఫండమెంటల్లీ ఏంటి ప్రోటీన్స్ అంటే ఏంటి? మనం ఏమో బిల్డింగ్ బ్లాక్ అనేస్తున్నాం. అండ్ ఏంటి ప్రోటీన్స్ అంటే, ప్రోటీన్స్ అనేటివి ఏ కాంబినేషన్ ఆఫ్ అమైనో యాసిడ్స్ అండ్ పెప్టైడ్స్ అంటాం. ఓకేనా? సో అమైనో యాసిడ్స్ అనేటివి లాంగర్ చైన్ ఆఫ్ సబ్ ప్రోటీన్స్ అనుకుంటే, పెప్టైడ్స్ అనేటివి షార్టర్ చైన్స్ ఆఫ్ సబ్ ప్రోటీన్స్ అనుకుంటాం. సో ఈ అమైనో యాసిడ్స్, పెప్టైడ్స్ ఒక కాంబినేషన్లో కలిసిన తర్వాతనే మనకు ప్రోటీన్ అనేది బిల్డ్ అవుతుంది అనమాట. అంటే మీరు డైరెక్ట్గా మీ బాడీలో ఫామ్ అయ్యే ప్రోటీన్ని మనం డైరెక్ట్గా అదే ఫామ్లో తినలేము, దొరకదు, కుదరదు, పాసిబిలిటీ లేదు. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన ఒక ఫండమెంటల్ విషయం. ఓకేనా? అంటే ఈ కాంబినేషన్ ఆఫ్ అమైనో యాసిడ్స్ ఉన్న ఫుడ్స్, ఈ పెప్టైడ్స్ అనేటివి మన బాడీలో జనరేట్ అయ్యే ఎంజైమ్స్ అనమాట. ఆ ఎంజైమ్స్ మళ్ళీ ప్రొడ్యూస్ కావడానికి కూడా మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యే ప్రోటీన్ మళ్ళీ ఇండైరెక్ట్ రీజన్ అనమాట. ఈ కాంబినేషన్ ఉంటే తప్పితే మన బాడీలో ప్రోటీన్ అనేది బిల్డ్ కాదు. అంటే ఒకవేళ మీకు అవేర్నెస్ ఉండి నేను ప్రోటీన్ని బాగా తినేస్తున్నాను అనుకున్నా కూడా, అమైనో యాసిడ్స్ గురించి, పెప్టైడ్స్ గురించి ఆ బ్యాలెన్స్ లేకపోయినా, ఆ అవేర్నెస్ మీకు లేకపోయినా, మన బాడీకి కావాల్సినంత ప్రోటీన్ అందనట్లే లెక్క. ఓకేనా? సో నేను మళ్ళీ డీటెయిల్లోకి వెళ్ళడం లేదు. ప్రోటీన్ అనేది హయ్యర్ లెవెల్లో మనం అనుకుంటే, దాని లోయర్ లెవెల్లో ఉన్న ఫండమెంటల్, ఇప్పుడు మనము ఆటమ్స్ పార్ట్ ఆఫ్ మాలిక్యూల్స్ ఎట్లా అనుకుంటామో, మాలిక్యూల్ అనేది మీరు ప్రోటీన్ అనుకుంటే, అమైనో యాసిడ్స్, పెప్టైడ్స్ అనేది ఒక ఆటమ్స్ లాగా అనమాట. కాంబినేషన్ ఆఫ్ దీస్ థింగ్స్ వుడ్ ప్రొడ్యూస్ ప్రోటీన్. సో అసలు ప్రోటీన్ మెటబాలిజం అనేది ఏంటి, ఎలా? ఓకేనా? సో ఇప్పుడు మనము డైటరీ ప్రోటీన్స్ అంటే మనం తీసుకునే ఫుడ్ ప్రోటీన్ అనమాట. ప్రాబబ్లీ ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకునే ఎగ్ కావచ్చు, లేకపోతే పన్నీర్ కావచ్చు, ఇలా సోర్సెస్ని మనం డైటరీ ప్రోటీన్స్ అంటాం. ఓకేనా? సో ఈ డైటరీ ప్రోటీన్స్ని, ఓకేనా, మనము ఏ ఫామ్లో తీసుకుంటాము? డీనేచర్డ్ అండ్ పార్షియల్లీ హైడ్రోలైజ్డ్ ప్రోటీన్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఈ ప్రోటీన్ని అదే ఫామ్లో డైరెక్ట్గా మనం తీసుకోవడం లేదు. దాన్ని ఉడకబెట్టి, మగ్గబెట్టి, ఓకేనా, కొన్నిసార్లు ఫర్మెంట్ చేసి రకరకాల రూపంలో మీడియంగా ఉడకబెట్టి, ఎక్కువగా ఉడకబెట్టి అలా తీసుకుంటూ ఉంటాం. ఓకేనా? సో ఇప్పుడు అలా తీసుకున్నప్పుడు దాంట్లో ఉన్న కొన్ని రిక్వైర్డ్ ఎలిమెంట్స్ అనేటివి మనం మిస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. ఓకేనా? సో పార్షియల్లీ హైడ్రోలైజ్డ్ అంటే మీనింగ్ ఏంటి అంటే, మనము సింథసైజ్డ్ ప్రోటీన్స్ లాగా, కంప్లీట్లీ వేరే ఫామ్లో నుంచి తీసుకున్న ప్రోటీన్స్ లాగా అనమాట. ఓకేనా? సో ఈ ఫామ్స్లో తీసుకున్న మనకు, అంటే మనం తీసుకున్న తర్వాత మన స్టొమక్ యాసిడ్స్ అవన్నీ మిక్స్ అయిన తర్వాత, ఓకేనా, దెన్ మన బాడీ ఈ స్మాల్ ఇంటెస్టైన్లో పెప్టైడ్స్ అంటే ఎంజైమ్స్ అనమాట. అండ్ కాంబినేషన్ ఆఫ్ ఎంజైమ్స్, అమైనో యాసిడ్స్ కూడా కైండ్ ఆఫ్ ఎంజైమ్స్ అనమాట, బట్ లాంగర్ చైన్ అండ్ షార్టర్ చైన్స్ అంటాం. పెప్టైడ్స్కి, అమైనో యాసిడ్స్కి ఉన్న డిఫరెన్స్. ఓకేనా? సో ఈ కాంబినేషన్ అన్ని మిక్స్ అయిన తర్వాత మాత్రమే అది మనకు అమైనో యాసిడ్స్ అంటే ఒక యాక్చువల్ ప్రోటీన్గా బిల్డ్ అయ్యి మన ఇంటెస్టినల్ లైనింగ్ ద్వారా మన బాడీలోకి అబ్జార్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో ఈ ప్రాసెస్లో మనం తీసుకున్న ప్రోటీను తీరా మన బాడీలోకి అబ్జార్బ్ అయ్యే ప్రోటీన్ చూస్తే పర్సంటేజ్ అనేది డిప్లీట్ అవుతూనే వస్తూ ఉంటుంది. మీరు 10 గ్రాములు, మీరు ఒక 100 గ్రాముల పన్నీర్ మీరు తీసుకున్నారు అంటే, ఆ 100 గ్రాముల పన్నీర్ మీరు ప్రోటీన్ అని ఫీల్ అయితే, దాంట్లో నుంచి మీకు అబ్జార్బ్ అయ్యేది 10 గ్రామ్
15 నుంచి ఒక 20 గ్రాముల వరకు ఈ కాంబినేషన్ అంతా అయ్యి మన బాడీలోకి అమైనో యాసిడ్స్ అంటే ఆ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ రూపంలో మిక్సప్ అయ్యి మనకు ప్రోటీన్గా యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ఎ ప్రోటీన్. మనం తిన దగ్గర నుంచి మన బాడీలోకి ఎంటర్ అయ్యే అంటే మన బ్లడ్ స్ట్రీమ్లోకి అంటే మనకి యాక్చువల్గా మజిల్ రూపంలోకి వచ్చేదానికి ఉండే ఛాన్సెస్ అనమాట. నెక్స్ట్ ఆబ్వియస్లీ మనం అనుకున్నాం రకరకాల ప్రోటీన్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు పెప్టైడ్స్ అనుకుంటే 2 నుంచి 50 రకాల వరకు పెప్టైడ్స్ ఉంటాయి. ఓకేనా, ఈ షార్టర్ చైన్ ఆఫ్ అమైనో యాసిడ్స్ అనమాట. అండ్ ఇంకా నార్మల్ అమైనో యాసిడ్స్ అనేటివి ఆర్ డివైడెడ్ ఇంటూ 2 బ్లాక్స్, ఎసెన్షియల్ అండ్ నాన్ ఎసెన్షియల్. సింపుల్గా చెప్పాలంటే నాన్ ఎసెన్షియల్ ఏమంటే మనకి ఎక్స్టర్నల్ అవసరం లేకుండా మన బాడీనే ఈ అమైనో యాసిడ్స్ని సింథసైజ్ చేసుకోగలుగుతుంది, తయారు చేసుకోగలుగుతుంది. ఆ కెపాసిటీ మన బాడీకి ఉంటుంది అనమాట. ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అంటే ఏంటంటే మన బాడీ తనంతట తానుగా తయారు చేసుకోలేదు. అది మనం తీసుకునే ఫుడ్ సోర్సెస్ ద్వారా మాత్రమే, డైటరీ సోర్సెస్ ద్వారా మాత్రమే మనకి అది పాసిబిలిటీ అనేది ఉంటుంది అనమాట. ఈ 9 అమైనో యాసిడ్స్ అనేవి ఉంటాయి. ఈ పేర్లు మీరు బిజినెస్ బిల్డర్స్ అబియోస్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇవి మనకు తెలియాలి. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు మేము ఆ ప్రోటీన్ తింటున్నాం, ఈ ప్రోటీన్ తింటున్నాం, మాకు ఎంత ప్రోటీన్ అంటే కాస్త అవేర్నెస్ ఉన్న వాళ్ళు దాని గురించి ఎక్కువగా మాట్లాడేస్తూ ఉంటారు అనమాట. దాంట్లో 99% పీపుల్కి ఈ 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ గురించి కానీ వాటి పేర్లు కానీ చాలా మందికి తెలిసే అవకాశమే లేదనమాట. ఓకేనా, సో దిస్ ఇస్ కైండ్ ఆఫ్ వెరీ గుడ్ కంటెంట్ ఫర్ అస్ వెన్ వీ టాక్ టు పీపుల్. అంటే ప్రోటీన్ అంటే ఏంటి, దాని పుట్టుపురోత్తరాలు ఏంటి, చరిత్ర ఏంటి అని మాట్లాడాలంటే కనీసం ఈ డిఫరెన్సియేషన్ మనకు తెలిసి ఉండాలన్నమాట. ఇప్పుడు నేను దీని డీటెయిల్ గురించి మాట్లాడను. ఈ స్లైడ్స్ ఇవన్నీ కూడా మీకు మీ అప్లైన్స్ ద్వారా మీ వరకు వస్తాయన్నమాట. అది మీరు ప్రిపేర్ కావచ్చు అనమాట. ఓకేనా, సో ఏంటి అసలు ప్రోటీన్ బేసిక్ ఫంక్షన్ ఏంటి, అమైనో యాసిడ్ ప్రోటీన్ ఇవన్నీ ఈ ఫంక్షన్స్ ఏంటి, ఏమేమి చేస్తుంది అసలు బాడీలో అంటే నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉంటాయండి. ఇక్కడ నేను కొన్ని లిస్ట్ చేస్తాను, ప్రాక్టికల్గా మీకు రిలేట్ చేసుకోవడానికి నేను చెప్తాను. ఓకేనా, సో ఫండమెంటల్గా మనకు అందరికి తెలిసింది ఏమంటే ప్రోటీన్ తింటే మజిల్ బిల్డ్ అవుతుంది అంటే ప్రోటీన్ అంటే మజిల్ అనే చాలా మంది అనుకుంటారు. కానీ ఇక్కడ మీరు ఫంక్షనాలిటీలో మీరు చూసారంటే ఒక 10 ఫంక్షన్స్ ఉంటే ప్రోటీన్ వల్ల మనకు ఒక్కటే అనుకుంటాం, మనం ప్రోటీన్ అంటే మజిల్ బిల్డ్ చేస్తుంది అనుకుంటాం. మజిల్ బిల్డ్ చేయడంతో పాటుగా ఇంకా 9 ఇతరత్ర ముఖ్యమైన పనుల్ని ప్రోటీన్ అనేది చేస్తుంది అన్నమాట. ఓకేనా, సో మన ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేయడానికి ఖచ్చితంగా ప్రోటీన్ అవసరం. అంటే ఒక సింగిల్ లైన్లో చెప్పాలంటే మనం తినే ఫుడ్లో మిగతా న్యూట్రియంట్స్ యొక్క అబ్జార్ప్షను ఎంత పర్సంటేజ్లో ఉండాలి, ఎంత మటుకు అబ్జర్వ్ కావాలనేది కంట్రోల్ చేసేది కూడా ప్రోటీనే అన్నమాట. అంటే ఇప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేస్తుంది అంటే ఎస్, మన క్వాలిటీ ఆఫ్ ద సెల్స్ని ఇంప్రూవ్ చేయడంతో పాటుగా మనం తినే ఆబ్వియస్లీ ఇమ్యూన్ బూస్టర్ వైటమిన్స్ లైక్ డి కానీ, జింక్ కానీ, ఓకేనా, అండ్ మెగ్నీషియం కానీ, కాల్షియం కానీ, వీటన్నిటినీ కూడా బెటర్ అబ్జార్ప్షన్కి ఉపయోగపడుతుంది అన్నమాట. ఇంకొక దీంట్లో చెప్పాలి అంటే బెటర్గా ప్రోటీన్ అనేది మన గుడ్ బ్యాక్టీరియా అంటే మన గట్ ఫ్లోరాని ప్రాపర్ బ్యాలెన్స్లో ఉంచగలిగే ఏకైక థింగ్ ప్రోటీన్ అన్నమాట. ఎందుకంటే మనం మళ్ళీ అది డీటెయిల్ సబ్జెక్ట్ అయిపోతుంది, మళ్ళీ మాట్లాడతాం టైం ఉంటే. ఓకే, సో మీ గట్ బ్యాక్టీరియాని బాగా ఇంప్రూవైజ్ చేస్తుంది కాబట్టి మన బాడీలో ఉన్న ప్రతి ఫంక్షన్ని బూస్టప్ చేస్తుంది. నాట్ జస్ట్ ఇమ్యూన్ సిస్టమ్, ఈవెన్ ఇట్ బూస్ట్స్ అప్ బిల్డింగ్ మజిల్. ఓకేనా, సస్టైన్ ఏ నార్మల్ డైజెస్టివ్ సిస్టమ్. అంటే ఆబ్వియస్లీ ఆల్రెడీ చెప్పేస్తాను ఆ విషయం. సో మనకు ఆ గట్ ఫ్లోరా గుడ్ బ్యాక్టీరియా ఎంత బాగా ఉంటే మన డైజెస్టివ్ సిస్టమ్ అంత ప్రాపర్గా ఫంక్షన్ అవుతుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ ఎసెన్షియల్ మాలిక్యూల్స్ అరౌండ్ ద బాడీ. అదే ఇప్పుడు ఈ అమైనో యాసిడ్స్ అనేటివి మన బాడీలో, ఓకేనా, మీకు ఎంత బెటర్గా మీకు ప్రోటీన్ అనేది ఉంటే, ఓకేనా, అండ్ ఈ అమైనో యాసిడ్స్ ఫ్లో ఒక్కసారి మనం అబ్జర్వ్ అయ్యి బ్లడ్ స్ట్రీమ్లోకి వచ్చిన తర్వాత, ఓకేనా, అది ఎంత బెటర్ పర్సంటేజ్లో ఉంటే, ఓకేనా, మన న్యూట్రియంట్స్ అనేటివి అంత అక్రాస్ ద బాడీ ట్రాన్స్పోర్ట్ అవుతాయి అనమాట. ఇప్పుడు మీకు ఈ ట్రాన్స్పోర్టేషన్లో బేసిక్గా అర్థం చేసుకోవాల్సింది ఏమంటే లిపిడ్స్ అంటాం. కొలెస్ట్రాల్ అనేది
చాలా భూతంలాగా చూస్తారు. కానీ కొలెస్ట్రాల్ ఏంటి అంటే ఇప్పుడు లిపిడ్స్, గుడ్ కొలెస్ట్రాల్, ఐ మీన్ హెచ్డిఎల్, ఎల్డిఎల్, విఎల్డిఎల్ ఇవన్నీ ఏంటి అంటే ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్ అనమాట. అంటే మన న్యూట్రియంట్స్ని, ఓకేనా, ఈ ఎసెన్షియల్ మాలిక్యూల్స్ని అక్రాస్ ద బాడీకి తీసుకొని పోవడానికి ట్రాన్స్పోర్టర్స్ ఏంటి అంటే ఈ కొలెస్ట్రాల్ పార్టికల్స్ అనమాట. వాటిని హెచ్డిఎల్, ఎల్డిఎల్ ఇవన్నీ కూడా జీరో అయినా మనకు డేంజరే, హై లెవెల్లో ఉన్న డేంజరే. ఆ ట్రాన్స్పోర్టర్స్ సరైన థిక్నెస్లో ఉండాలి, ఓకేనా. సో అలాంటి మెయింటైన్ చేయడానికి కూడా మనకి ప్రోటీన్స్ అనేటివి ఉపయోగపడతాయి. ఓకే, కొలెస్ట్రాల్ ఇన్ ఇట్స్ ఎంటైరిటీ ఈజ్ నాట్ బ్యాడ్. దెర్ ఆర్ సర్టెన్ ఎలిమెంట్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ అండ్ దట్ టు ఆన్ ఏ బియాండ్ ఎ లెవెల్ ఈస్ డేంజరస్ అనమాట. సో కొలెస్ట్రాల్ యాజ్ సచ్ ఈజ్ నాట్ ఎ విలన్, ఓకేనా. సో ఈ కొలెస్ట్రాల్ అనేది బిల్డ్ కావడానికి కూడా మనకు ప్రోటీన్ అనేది కావాలన్నమాట. అది సరిగ్గా లేకపోతే, ప్రాపర్ బ్యాలెన్స్లో లేకపోతే మన బాడీకి అన్ని కార్నర్స్ ఆఫ్ ద బాడీకి న్యూట్రియంట్స్ అనేటివి అందవన్నమాట, ఓకేనా. సో ఈ ఐ మీన్ ఆ సరైన థిక్నెస్ని మెయింటైన్ చేయడానికి, అంటే ఆ సరైన లెవెల్స్ని మెయింటైన్ చేయడానికి మనకు ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. సపోర్ట్ ద రెగ్యులేషన్ అండ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ. ఐ మీన్ ఆబ్వియస్లీ ఇప్పుడు మనం అనుకుంటూ ఉంటాం, ఓకేనా, అవర్ లైఫ్ స్టైల్ కెన్ ఆల్టర్ అవర్ జెనెటికల్ స్ట్రక్చర్ విచ్ ఇస్ కాల్డ్ డిఎన్ఏ. అంటే మనం తినే ఫుడ్, మన నిద్ర, మన ఫిజికల్ యాక్టివిటీ, మన 4 pillars ఆఫ్ ఆప్టిమల్ హెల్త్ అంటాం, అండ్ ద వే వీ హ్యాండిల్ అవర్ స్ట్రెస్ కెన్ రియల్లీ ఆల్టర్ ద జెనెటిక్స్ అనమాట. జీన్స్ని ఆల్టర్ చేసే శక్తి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఆ జీన్స్ని పుట్టించేది అంటే ఆ సెల్స్ని పుట్టించేది ఏంటి అంటే ప్రోటీనే అనమాట. సో న్యాచురల్గా మనం ఏజ్ పెరిగే కొందికి కొత్త సెల్స్ పుట్టుక పర్సంటేజ్ తగ్గిపోతూ వస్తూ ఉంటుంది. ఎందుకు తగ్గిపోతుంది అంటే మన బాడీ ప్రోటీన్ అబ్జార్ప్షన్ ఏజ్ ప్రకారంగా తగ్గిపోతూ వస్తుంది. దాంతోపాటు ఏజ్ పెరిగే కొందికి మనం ప్రోటీన్ తీసుకోవడము తినడం కూడా తగ్గిపోతుంది. కాబట్టి కొత్త సెల్స్ పుట్టడం అనేది కూడా తగ్గిపోతుంది. వార్ధక్యం అంటే ఏజింగ్ అనేది ఈజ్ ప్రపోర్షనల్, ఇట్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు యువర్ ఇంటేక్ ఆఫ్ ప్రోటీన్ అనమాట. సో మన డిఎన్ఏని మార్చగలిగే శక్తి, బెటర్గా చేంజ్ చేయగలిగే శక్తి ప్రోటీన్కి అనేది ఖచ్చితంగా ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ బ్రేకింగ్ డౌన్ ఫుడ్. ఇంతకుముందే చెప్పాను, మనం తిన్న మిగతా ఆహారాన్ని కూడా సరైన విధంగా బ్రేక్ డౌన్ చేసి ఆ న్యూట్రియంట్స్ని అబ్జర్వ్ చేయడానికి కూడా ప్రోటీన్ అనేది మనకు చాలా అవసరం, ఓకేనా. అండ్ ఇప్పుడు గ్రో అండ్ రిపేర్ బాడీ టిష్యూ అంటే కొత్త సెల్స్ని పుట్టించడమే కాదు, డ్యామేజ్ అయిన టిష్యూస్ని కూడా, అంటే మీకు ఫిజికల్ ఇంజురీస్ అయినాయి, ఓకేనా, ఫిజికల్ వూండ్స్ నుంచి మీకు తొందరగా మీరు దాన్ని నుంచి బయటపడాలి అంటే, మళ్ళీ మీకు తొందరగా అక్కడ స్కిన్ గ్రో కావాలన్నా, మళ్ళీ మీకు మజిల్ కావాలన్నా, అది హీల్ అయిపోవాలన్నా మీ ప్రోటీన్ ఇంటేక్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రోటీన్ అనేది చాలా చాలా అవసరం అన్నమాట. అంటే మీ హెయిర్కి, మీ స్కిన్కి, ఎవ్రీ ఆర్గాన్ ఈస్ మేడప్ ఆఫ్ ప్రోటీన్, ఓకేనా. హెయిర్ అనేది కూడా ఇట్స్ ఏ ప్రోటీన్ అనమాట, ఓకేనా. సో ఇట్ మేక్స్ హార్మోన్స్ అండ్ బ్రెయిన్ కెమికల్స్, ఓకేనా. సో ఇప్పుడు నేను మీకు చెప్పాను, ఈ పెప్టైడ్స్ అనేటివి కైండ్ ఆఫ్ కొన్ని హార్మోన్స్, కొన్ని ఎంజైమ్స్ అవి ప్రొడ్యూస్ కావాలన్నా కూడా ఆల్రెడీ మన బాడీలో ఉన్న ప్రోటీన్ అనేది కారణం అవుతుంది, ఓకేనా. మన బాడీలో తయారయ్యే ప్రతి ఒక్క హార్మోన్ అనమాట, అవి రైట్ విధంగా అవి ప్రొడ్యూస్ కావాలి అంటే, ఓకేనా. సో ఇప్పుడు డయాబెటీస్ కనుకోండి, డయాబెటీస్కి రూట్ కాజ్ ఇస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్, ద ఎక్సెస్ ప్రొడక్షన్ ఆఫ్ ఇన్సులిన్. సో వై వి ప్రొడ్యూస్ ఎక్సెస్ ఇన్సులిన్? వై? బికాస్ వీ హ్యావ్ లెస్ ప్రోటీన్ ఇన్ అవర్ బాడీ, అంటే లెస్ మజిల్ ఇన్ అవర్ బాడీ ఈజ్ వన్ రూట్ కాజ్ ఫార్ ఎక్సెసివ్ ప్రొడక్షన్ ఆఫ్ ఇన్సులిన్ యాజ్ ఎ హార్మోన్, ఓకేనా. సో ఈ హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేయడం ఒక ఎత్తు అయితే, ఆ బ్యాలెన్స్ చేయడంలో కూడా ప్రోటీన్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఆబ్వియస్లీ ఇట్స్ లైక్ అనదర్ ఎనర్జీ సోర్స్. మీరు అనుకోవచ్చు, చాలామంది బరువు తగ్గే దీంట్లో తక్కువ తిని ఎక్కువగా వర్కౌట్ చేసేస్తే మేము తొందరగా బరువు తగ్గిపోతాము, ఓకేనా, మేము బాగా స్మార్ట్గా తొందరగా కనపడేయాలి అనుకుంటూ ఉంటారు, ఓకేనా. కానీ చాలామంది మిస్ అయ్యే విషయం ఏంటి అంటే, తక్కువ తిని
ఎక్కువ వర్కౌట్ చేసి అసలు బాడీ మెటబాలిజం కానీ అండ్ మెటబాలిక్ హెల్త్ గురించి కానీ మనకు సరిగ్గా అర్థం చేసుకోకపోతే తక్కువ తిన్నప్పుడు మన బాడీ ఎనర్జీ కోసము ఫ్యాట్ని కరిగించకుండా, ఫ్యాట్ని టచ్ చేయకుండా మజిల్ని కరిగించేస్తుంది అనమాట. ఓకేనా? మీరు ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మన బాడీకి క్విక్ ఎనర్జీ సోర్స్ ఏంటి అంటే ప్రోటీన్ అనమాట, నాట్ బాడీ ఫ్యాట్. ఓకేనా? అంటే ఎగ్జాంపుల్, మీరు సడన్గా ఒక పాముని చూశారు, భయంకరమైన స్పీడ్లో మీకు పరిగెత్తాలి, విపరీతంగా మీకు ఆ టైంలో గ్లూకోజ్ అనేది కావాలి. అప్పుడు ఆ గ్లూకోజ్ మీకు ఎక్కడి నుంచి వస్తుందంటే మీ బాడీ కండిషన్లో మీ బాడీలో ఉన్న కొంత మజిల్ని బర్న్అవుట్ చేసి మీకు సోర్స్గా ఇస్తుంది. ఒకవేళ ఆ మజిల్ సరిగ్గా లేదనుకోండి, మీకు అలా పరిగెత్తే శక్తి కూడా మీకు ఉండదు అనమాట. ఎందుకంటే మజిల్ నుంచి వచ్చే గ్లూకోజ్ ఎనర్జీ వేరే లెవెల్ అనమాట. ఓకేనా? కాబట్టి మనం అంటే అది నెగిటివ్ వే అనమాట. బట్ ప్రోటీన్ అనేది అలాగా మనకు ఉపయోగపడుతుంది, ఒక ఎనర్జీ సోర్స్ లాగా ఉపయోగపడుతుంది. ఓకేనా? మజిల్ అయితే అదే మనము అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ మన డైట్లో తీసుకుంటూ ఉన్నామంటే మజిల్ని కరిగించాల్సిన అవసరం ఉండదు. మనం తీసుకునే డైటరీ ప్రోటీన్లో నుంచే మన బాడీ ఆ సోర్సెస్ని యూజ్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఇంకా ఆల్రెడీ చెప్పాం, హెల్తీ స్కిన్, హెయిర్, నెయిల్స్కి ఖచ్చితంగా ఇది కావాలి అని చెప్పి. సో ఇప్పుడు మనం ఇక్కడ ఇమ్యూన్ సిస్టమ్ గురించి మాట్లాడుకున్నప్పుడు, ఎస్పెషల్లీ కోవిడ్ పాండమిక్లో, అగైన్ ఐ స్పోక్ టు లాట్ ఆఫ్ పీపుల్, డాక్టర్స్ కానీ, ఈ లాస్ట్ 1 yearలో వస్తున్న రీసెర్చ్ కేస్ స్టడీస్ అనమాట. పోస్ట్ కోవిడ్లో చూస్తే ఎవరైతే కోవిడ్ టైంలో మోర్ దెన్ అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ తీసుకున్నారో దే వర్ ఆల్ సేఫ్. ఓకేనా? మ్యాక్సిమం డెత్స్ జరిగింది ఏ రీజన్ వలన అంటే తగినంత ప్రోటీన్ ఆ టైంలో తీసుకోకపోవడం వల్ల. అండ్ కోవిడ్ వైరస్ అనేది ప్రధానంగా ఫండమెంటల్లీ ఇట్ ఈట్స్ అవే అవర్ మజిల్. మన ఫ్యాట్ని టచ్ చేయదు, బాడీలో ఉన్న మజిల్ని, హార్ట్ మజిల్తో కూడా చెదలు తిన్నట్టు తినేస్తుంది అనమాట. ఓకే? సో అంత ఇంపార్టెంట్. మీరు ఫీవర్ ఉన్నా కూడా సరే, మీకు హెల్త్ బాగాలేనప్పుడైనా కూడా సరే, ఓకేనా? సో మీకు చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే ప్రోటీన్ అనమాట. ఓకే? సో యా, నెక్స్ట్, ఎస్, ద అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ రిక్వైర్డ్ డిపెండ్స్ అపాన్, దీని మీద ఆధారపడుతుంది. ఆబ్వియస్లీ మేల్ ఫీమేల్కి ఏజ్ని బట్టి, మనం చేసే ఫిజికల్ యాక్టివిటీ, మన హెల్త్ స్టేటస్ని బట్టి మనకు ఎంత ప్రోటీన్ తీసుకోవాలా అనేది ఆధారపడుతుంది అనమాట. ఓకేనా? సో అంటే ఏజ్ వైజు, మగ ఆడ, మీరు ఎంత ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నారనే దాన్ని బట్టి. రెండవది ఇంపార్టెంట్ ఏంటి అంటే ప్రోటీన్ తీసుకునేటప్పుడు ఆ అమైనో యాసిడ్ కాంపోజిషన్ ఎలా ఉంది. ఈ పిటికా స్కోర్ అంటాం, ప్రోటీన్ డైజెస్టబిలిటీ కరెక్టెడ్ అమైనో యాసిడ్ స్కోర్ అంటాం. అంటే 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ సరైన కాంబినేషన్లో ఉంటే ఈ పీడికా స్కోర్ 1.0 అంటాం. ఈ 1.0 ఉన్న ప్రోటీన్ పౌడర్స్ రేర్ అనమాట. మీరు గూగుల్ చేసినా ఆల్మోస్ట్ నన్ననే వస్తుంది. Amway Nutralite is the one of the first in this category అనమాట. పీడికా స్కోర్ 1.0 ఉండడం, 9 అమైనో యాసిడ్ కాంబినేషన్ ఉండడం అనేది అనమాట. ఓకేనా? సో ఇది అర్థం చేసుకొని మనం ప్రోటీన్ బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మనము సో ఒక బాడీ వెయిట్ పరంగా చూసామనుకోండి, యావరేజ్గా సెడెంటరీ, పెద్దగా ఫిజికల్ యాక్టివిటీ చేయని వాళ్ళకి 0.8 grams నుంచి 1 gram వరకు, మినిమం 0.8, మ్యాక్సిమం 1 gram వరకు మనకు 1 kg బాడీ వెయిట్కి మనకు ప్రోటీన్ ఇంటేక్ అనేది కావాలన్నమాట. ఓకేనా? అదే కొంత రిక్రియేషనల్ అథ్లెట్స్ అంటే మీనింగ్ అంటే ఏరోబిక్స్ కానీ, ఓకేనా, డ్యాన్స్ కానీ అలా చేసే వాళ్ళకి, ఓకేనా, వాళ్ళ బాడీ వెయిట్లో 1.1 gram మినిమం నుంచి 1.4 grams పర్ కేజీ బాడీ వెయిట్ వరకు అవసరం ఉంటుంది అనమాట. ఓకేనా? ఎండ్యూరెన్స్ అథ్లెట్స్ అనమాట. ఎండ్యూరెన్స్ అథ్లెట్స్ అంటే
ఇప్పుడు మ్యారథాన్ చేసేవాళ్ళు, స్పోర్ట్స్ రెగ్యులర్గా ర్యాకెట్ స్పోర్ట్స్ ఆడేవాళ్ళు, ఓకేనా. సో అలాంటి వాళ్ళకి 1.2 గ్రామ్స్ నుంచి, ర్యాకెట్ స్పోర్ట్స్ అంటే బ్యాడ్మింటన్, టెన్నిస్ ఇట్లాంటి ఆడే వాళ్ళందరికీ 1.2 గ్రామ్ మినిమం నుంచి 1.4 గ్రామ్స్ వరకు కూడా అవసరం ఉంటుంది అనమాట. సో ప్రోటీన్ ఇంకా ఎక్కువ ఎవరికి అవసరము అంటే బాడీ వెయిట్స్ అనమాట, స్ట్రెంగ్త్ అండ్ రెసిస్టెన్స్, అంటే పవర్ అథ్లెట్స్ అంటాం అనమాట. సో వీళ్ళకి 1.2 నుంచి 1.6 కేజీ వరకు కావాలి. నిజంగా చెప్పాలి అంటే ఇది ఐడల్ కండిషన్లో మీరు ఉంటే, ఆల్రెడీ మీకు ప్రోటీన్ డెఫిషియన్సీ ఉన్నింది అనుకోండి, ఇంతకు మించి ఎక్కువ కూడా మీరు తీసుకోవాల్సిన అవసరం రావచ్చు. బట్ అట్లీస్ట్ బేర్ మినిమంలో ఇక్కడ నుంచి మొదలు పెట్టినా పర్లేదు అనమాట. నెక్స్ట్ ఓకే, వై ఇప్పుడు మనము ప్రోటీన్ అనే దాన్ని అసలు ఎందుకు, మార్నింగ్ న్యూట్రిషన్ అంటే ఏంటి, అండ్ వై ప్రోటీన్ ఈస్ కైండ్ ఆఫ్ ఒక సింహ భాగం ఎందుకు ఉంది మార్నింగ్ న్యూట్రిషన్లో అని అనుకుంటే, మార్నింగ్ న్యూట్రిషన్ అనేది మనం వి హ్యావ్ ఏ ప్రొలాంగ్డ్ ఫాస్ట్ అంటాం. అంటే నైట్ నుంచి తినకుండా పొద్దునంతా మనము ఒక 10 hours 12 hours ఫాస్టింగ్ ఉన్న తర్వాత మనం తీసుకునే ఫస్ట్ మీల్ అనేది ఇట్స్ కైండ్ ఆఫ్ ఏ పవర్ సోర్స్ లాగా అనమాట. సో ఆ పవర్ సోర్స్లో పవర్ న్యూట్రియంట్ అనేది ప్రోటీన్. మొత్తం ఫుడ్లో వాట్ ఈస్ ద కింగ్ ఆఫ్ ద ఎంటైర్ న్యూట్రిషన్ అంటే అన్డౌటెడ్లీ ప్రోటీన్ అనమాట. సో దానికి మనము మేజర్ ఇంపార్టెన్స్ అనేది మనం ఖచ్చితంగా ఇవ్వాలి, ఓకేనా. నెక్స్ట్ మన మెటబాలిజంని, బాడీ మెటబాలిజంని ఇమ్మీడియట్గా 15 నుంచి 30% పెంచుతుంది అనమాట. ఎలా అంటే యువర్ క్విక్నెస్, మీ బాడీలో మీ ఎనర్జీ లెవెల్స్ మీరు చాలా ఈజీగా మీరు రికగ్నైజ్ చేయగలరు అనమాట. ఎస్, యు ఆర్ కైండ్ ఆఫ్ క్వికర్ దాన్ యు వేర్ అనేది మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ సస్టైన్ ఎనర్జీ రిలీజ్ అనమాట. అంటే మామూలుగా మనకు తినేసి 1 గంట తర్వాత మళ్ళీ ఆకలి వేయడం మొదలు పెడుతూ ఉంటుంది జనరల్గా. ప్రాబ్లం ఏంటి అంటే తగినంత ప్రోటీన్ లేకపోవడం వల్లనే. ఆ ప్రోటీన్ లేకపోవడం ఎందుకు, మీరు తీసుకునే కార్బ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు, కార్బ్స్ ఏంటి అంటే వరదలాగా అనమాట, డ్యామ్ లేని వరదలాగా. వర్షం వచ్చినప్పుడు వరదలాగా వస్తుంది, కొట్టుకొని పోతుంది, మళ్ళీ నీళ్ళు కావాలంటే మళ్ళీ ఆకాశం కల్లా చూడాల్సి ఉంటుంది, ఓకేనా. చాలా మంది పరిస్థితి అదే అనమాట. ఫుడ్ పరంగా చూస్తే తింటారు, తిన్న అర్ధ గంట గంట తర్వాత మళ్ళీ మెరమెర అంటూ ఉంటుంది అనమాట, ఓకేనా. సో సస్టైన్ ఎనర్జీ రిలీజ్ అంటే ఏంటంటే డ్యామ్ కంట్రోల్డ్ వాటర్. అవసరమైనప్పుడల్లా మనకు వాటర్ ఎట్లా డ్యామ్ అనేది గేట్స్ ద్వారా రిలీజ్ అవుతుందో, ప్రోటీన్ అనేది మనం తినే ఎనర్జీని, ఓకేనా, ట్యాప్ చేసి గంటకి మీకు ప్యాకెట్స్ ఆఫ్ ఎనర్జీ లాగా రిలీజ్ చేయగలుగుతుంది. ఎందుకంటే ప్రోటీన్ అనేది డైజెస్ట్ కావడానికి, ఎనర్జీ రిలీజ్ కావడానికి స్లోగా అవుతుంది అనమాట. ఫాస్ట్ డైజెషన్ అనేది ప్రోటీన్ అనేది జరగదు, కాబట్టి మీకు ఎనర్జీ కూడా ప్యాకెట్లుగా వస్తుంది అనమాట. అండ్ హయ్యర్ థర్మిక్ ఎఫెక్ట్. హయ్యర్ థర్మిక్ ఎఫెక్ట్ అంటే ఏమంటే డైజెషన్కి కూడా, అంటే ప్రోటీన్ డైజెస్ట్ చేసుకోవడానికి కూడా మన బాడీ ఎక్కువ ఎనర్జీని ఖర్చు పెడుతుంది. అంటే మీ మెటబాలిజం, ఓకేనా, మనము బిఎంఆర్ అంటాం కదా, బిఎంఆర్ అనేది పెరుగుతుంది అనమాట, ఓకేనా. సో విచ్ ఇస్ కైండ్ ఆఫ్ వెరీ పాజిటివ్ థింగ్. ఎస్పెషల్లీ మీరు వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళు, హెల్దీ వెయిట్ లాస్ అని ఎట్లా చెప్పచ్చు అంటే మీరు బరువు తగ్గాలి అండ్ అట్ ద సేమ్ టైం మీ బిఎంఆర్ పెరగాలి. దట్ ఈస్ ద హెల్తీయెస్ట్ థింగ్ అనమాట. సో దానికి అన్నిటికీ కూడా మనకు ప్రోటీన్ అనేది బాగా ఉపయోగపడుతుంది, ఓకేనా. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ హై ఇన్ ప్రోటీన్ ఏంటి అంటే ఆబ్వియస్లీ ఇట్ హ్యాస్ ఎ పాజిటివ్ ఇంపాక్ట్ విత్ రెస్పెక్ట్ టు మజిల్ మాస్, ఖచ్చితంగా, ఓకేనా. సో బ్రేక్ఫాస్ట్ తీసుకునేది మీకు రోజంతా ఎనర్జీ అవసరం. మీరు ఈవినింగ్ తీసుకుంటే నైట్ అంతా మీకు అంత సస్టైన్ ఎనర్జీ కానీ ఎనర్జీ అవసరం కానీ మీకు పెద్దగా ఉండదు అనమాట. కాబట్టి బిఫోర్ 12 ప్రోటీన్ అనేది మన బాడీకి అవసరమయ్యే ప్రోటీన్లో కనీసం 60% ఆఫ్ ద ప్రోటీన్ ఐ వుడ్ రికమెండ్ ఇన్ ద మార్నింగ్ పార్ట్ ఆఫ్ ద డే అనమాట, బిఫోర్ నూన్ అంటాం, ఓకేనా, నాట్ ఇన్ ద డిన్నర్ టైం. సో మజిల్ వాల్యూమ్ కానీ వెరైటీ ఆఫ్ మజిల్ ఫైబర్స్ బిల్డ్ అవుతాయి మీకు, ఓకేనా. అండ్ గ్రిప్ అనేది ఇప్పుడు మీకు ఏజ్ అయ్యే కొద్దికి మీరు బాగా చూస్తే ఒక గ్లాస్ని పట్టుకోవడం కూడా చాలామంది జారిపోతూ ఉంటుంది. ఎందుకు అంటే మజిల్ తగ్గిపోతుంది, ఆ మజిల్ గ్రిప్ కూడా తగ్గిపోతుంది, హోల్డ్ చేసే కెపాసిటీ కూడా ఉండదు అనమాట. అందుకే వాళ్ళు ఈజీగా పడిపోతూ ఉంటారు. సో స్కెలిటల్ మజిల్, దట్ ఈస్ ద గ్రిప్ అనమాట. అంటే మన ఎముకలకి అంటుకొని ఉండే మజిల్
అంటే ఇప్పుడు మన బైసెప్స్ అన్నాం అనుకోండి, ఈ బైసెప్కి అండ్ బోన్కి అంటుకొని ఉండే మజిల్ స్కెలిటల్ మజిల్ అంటాం. ఆ స్కెలిటల్ మజిల్ బిల్డ్ కావాలి అంటే ఎస్పెషల్లీ మీరు బిఫోర్ నూన్ తీసుకునే ప్రోటీన్ మేజర్ రోల్ అనేది ప్లే చేస్తుంది అనమాట. ఇన్ అడిషన్ టు ఫిజికల్ యాక్టివిటీ, అండర్మైనింగ్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అన్నమాట. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కానీ రెసిస్టెన్స్ ట్రైనింగ్ కానీ మీకు అది బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో ప్రాబబ్లీ ఫర్ ఆప్టిమల్ మెటబాలిజం అండ్ ఫర్ ఇంప్రూవ్డ్ మెటబాలిక్ హెల్త్, మన బాడీ యాక్టివిటీకి, బాడీ గ్రిప్కి, ఓకేనా, అండ్ ఓవరాల్ ఫంక్షనాలిటీకి, ఓవరాల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అన్నమాట. సో అండ్ ఇన్ అనదర్ వన్ లైన్ స్టేట్మెంట్, యువర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈజ్ ప్రపోర్షనల్ టు యువర్ మజిల్. మన బాడీలో ఎంత మజిల్ ఉంది అనేది. మజిల్ అనేది మళ్ళీ చెప్తున్నానండి, 30 ఏజ్ దాటిన వాళ్ళకి మీ ఆస్తి, నిజమైన ఆస్తి యాజ్ యూ ఏజ్ అనమాట, మీ బాడీలో ఉండే మజిల్ మాత్రమే. మీరు సంపాదించుకున్న ఆస్తులు కాదు, కార్లు కాదు, నగలు, ఇవేవి డబ్బులు ఏవి కాదనమాట. ఎందుకంటే ఒక ఏజ్ తర్వాత మీరు తలకిందులు తపస్సు చేసినా మీరు మజిల్ని మీరు బాడీలో యాడ్ చేసుకోలేరు. సో సూనర్ ద బెటర్. ఎంత ఎర్లీ ఏజ్లో మీ బాడీలో మీ మజిల్ని మీరు నిదానంగా పేర్చుకుంటూ కాపాడుకుంటూ వచ్చినారంటే అంత క్వాలిటీ ఆఫ్ ద లైఫ్ ఉంటుంది. అంటే 80sలో కూడా మీరు కొంతమందిని చూస్తే ఆశ్చర్యపోతూ ఉంటారు, ఎలా వాళ్ళు 80sలో అలా ఉన్నారు, 90sలో పలానా వాళ్ళు అలా ఉన్నారు, కొంతమంది 100+ కూడా అంత ఉన్నారు. అంటే దట్ ఈస్ ప్రపోర్షనల్ టు దేర్ మజిల్, అండ్ ద మజిల్, the quantity and the quality of the muscle you have is proportional to again quantity and the quality of the protein you take on. Okay, next, yes, obviously better weight management. ఎందుకంటే మీ ఆకలిని రెచ్చగొట్టే హార్మోన్స్ని ఇది న్యాచురల్గా కంట్రోల్ చేస్తుంది. గ్రెలిన్ అనే హార్మోన్ని మామూలుగా ఇది చాలా కంట్రోల్ చేస్తుంది అనమాట. అంటే మీకు ఆకలిని చంపుకోవడం కాదు, ఆకలే వేయదు, ఆ క్రేవింగ్స్ అనేటివే ఉండవు. అర్థమైందా? అండ్ థర్మోజెనసిస్ అంటే మన బాడీ ఫ్యాట్ బర్నింగ్ దీంట్లో కూడా, అంటే ఎక్కువ క్యాలరీస్ బర్న్ అవుతాయి కాబట్టి ప్రోటీన్ డైజెస్ట్ చేసుకోవడానికి మోర్ ఛాన్సెస్ దట్ యూ బర్న్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ ఆల్సో. సో ఆబ్వియస్లీ రైట్ కైండ్ ఆఫ్ వెయిట్ మేనేజ్మెంట్ అంటే ఏమంటే లూజింగ్ ఫ్యాట్ అండ్ గెయినింగ్ మజిల్, దట్ ఈస్ కాల్డ్ వెయిట్ మేనేజ్మెంట్. అంటే బరువు తగ్గిపోవడం కాదు. మీరు 5 kgs ఫ్యాట్ తగ్గి 5 kgs బరువు పెరిగారు అనుకోండి, మజిల్ పెరిగారు అనుకోండి, మీరు లిటరల్లీ నెట్ వెయిట్ 0 మీరు తగ్గింది. బట్ స్టిల్ లూజింగ్ 5 kgs ఆఫ్ ఫ్యాట్ అండ్ గెయినింగ్ 5 kgs ఆఫ్ మజిల్ ఈజ్ ద బెస్ట్ థింగ్ దట్ కెన్ హ్యాపెన్ టు యూ అనమాట. మీరు దాన్ని ప్రాపర్గా అర్థం చేసుకోగలిగితే, వెయిట్ మేనేజ్మెంట్ అనేది అర్థం చేసుకోగలిగితే, ఓకేనా. సో ఇంప్రూవ్డ్ ఎనర్జీ లెవెల్, స్టేబుల్ గుడ్ గ్లూకోజ్ ఇన్సులిన్ లెవెల్స్, ఆబ్వియస్లీ డిలేడ్ గ్యాస్ట్రిక్ ఎంప్టీయింగ్. అండ్ ఎందుకంటే మీ అంటే డిలేడ్ డైజెషన్ అంటే స్లో డైజెషన్ కాబట్టి ప్రోటీన్ అనేది నిదానంగా డైజెస్ట్ అవుతుంది కాబట్టి మీ స్టమక్ కూడా అంత తొందరగా ఎంప్టీ అయిపోదు అనమాట, ఖాళీ అయిపోదు. అది కూడా ఒక రీజన్ మీకు వెంటనే ఆకలి ఏకపోవడానికి కూడా. అందుకే మీరు ప్రోటీన్ బాగా తీసుకున్నప్పుడు అసలు మీకు ఫుడ్ మీద కూడా ధ్యాస పోదనమాట, ఓకేనా. నేను మామూలుగా స్టాండర్డ్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తూ ఉంటాను. ఇప్పుడు మీరు యూ టేక్ ఎనీ కార్నివోరస్ యానిమల్స్ లైక్ టైగర్, ఈ పులులు కానీ ఇవన్నీ కూడా 48 నుంచి 72 గంటలు ఒక్కసారి వేటాడితే, ఒక్కసారి తిన్నాయంటే మళ్ళీ ఫుడ్ జోలికి పోవు. వాటి పక్కనే వచ్చి జింకలు ఆడుకున్నా కూడా అవి పట్టించుకో. ఎందుకంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ దట్ ప్రోటీన్ అనమాట. కడుపు నిండా కరెక్ట్ ప్రోటీన్ పడిందంటే ఆకలి అనేది మన మైండ్లో, బాడీలో ఎక్కడ కూడా దరిదాపుల్లో ఉండదు. సో ఇంప్రూవ్డ్ పర్ఫార్మెన్స్, ఆబ్వియస్లీ ఎనర్జీ లెవెల్స్ బెటర్గా ఉంటాయి. ఎలివేటెడ్ మూడ్ లెవెల్స్, ఎందుకు అంటే స్టేబుల్గా గ్లూకోజ్ ఉంటుంది, అనీవెన్ స్పైక్స్ ఆఫ్ గ్లూకోజ్ ఉండదు. దానివల్ల అనీవెన్ స్పైక్స్ ఆఫ్ స్ట్రెస్ హార్మోన్స్ కానీ, లేదా లైక్ కార్టిజోల్ కానీ, ఓకేనా, ఈ గ్రెలిన్ ఇట్లాంటివన్నీ రెచ్చగొట్టబడవు అనమాట, ఓకేనా. మైండ్ అండ్ బాడీ రెండు యాక్టివ్గా, స్విఫ్ట్గా, అలర్ట్గా ఉంటాయన్నమాట. అండ్ యు ఆర్ ఫార్ మోర్ ప్రొడక్టివ్ దాన్ ఎర్లియర్ ఫర్ ష్యూర్ అనమాట. ఓకే, సో ఏంటి ప్రోటీన్ ప్రయారిటైజేషన్లో? టైమింగ్ ఇంపార్టెంట్. మార్నింగ్ బిఫోర్ నూన్ ఇఫ్ యు ఆర్ ఇన్ 2 meal, ఎస్పెషల్లీ బిఫోర్ నూన్ మీరు తీసుకునే ఫస్ట్ మీల్లోనే
మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ అనేది వీ షుడ్ బి. అండ్ క్వాలిటీ ఆఫ్ ద ప్రోటీన్ అంటే అమైనో యాసిడ్ కాంబినేషన్. మీరు ఫుడ్ ప్రోటీన్తో పాటుగా అమైనో యాసిడ్ కాంబినేషన్ అనేది ఖచ్చితంగా, ఇప్పుడు నేను చెప్పాను ఆల్రెడీ, న్యూట్రైట్ ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ తప్పితే ఇంకా వేరే ఆప్షనే లేదు మనం. ఎందుకంటే ఇప్పుడు మనం మామూలుగా ప్రోటీన్ మనం తినే ఫుడ్లోనే తినాలి అంటే, ఇప్పుడు ఒక గుడ్డు తిన్నాం అనుకోండి, ఆల్మోస్ట్ 40 ఏళ్ల క్రితం ఒక గుడ్డులో ఇప్పుడు తినేదానికన్నా కూడా 2 to 3 times ఎక్కువ ప్రోటీన్ అబ్జార్ప్షన్ ఉండేది మనకు. బికాస్ ఆఫ్ సో మెనీ ఫ్యాక్టర్స్ అది ఇప్పుడు 1 timeకి పడిపోయింది, ఎక్స్ అమౌంట్కి పడిపోయింది. సో ఆ క్వాలిటీ పెరగాలన్నా అన్ని గుడ్లు మనం ఇప్పుడు తినాలని మన వల్ల కాదు. సో ఫుడ్ పోర్షన్ తీసుకుంటూనే ఒక 20 to 30% సోర్స్ని మీ బాడీ వెయిట్లో ఖచ్చితంగా సప్లిమెంటేషన్ అనేది మనకు చాలా 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 అవసరం అనమాట. ఓకేనా? అండ్ ఈ ప్రోటీన్ డిస్ట్రిబ్యూషన్ అక్రాస్ ద డే, అట్లనే మీరు ఈవినింగ్ మీలో పూర్తిగా లేపేయమని కాదు, మ్యాక్సిమం మార్నింగ్ తీసుకోవచ్చు, రిమైనింగ్ పోర్షన్ మీరు ఈవినింగ్ తీసుకోవచ్చు అనమాట. సో టోటల్గా మనం పర్ డేలో ఆ బ్యాలెన్స్ అనేది ఖచ్చితంగా మనం చూసుకొని తీరాలి. సో సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్స్ ఏమున్నాయి? ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్, యానిమల్ బేస్డ్ ప్రోటీన్ అనమాట. ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్లో ఇన్కంప్లీట్ ప్రోటీన్స్ అంటే ఇక్కడ చిన్న స్టార్ పెట్టున్నారు. ఏంటంటే ఒక సోర్స్లో అన్ని అమైనో యాసిడ్స్ ఉండవు. ఈ 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ మీరు ఇక్కడ ఉన్న వెజ్ ప్లాంట్ ప్రోటీన్స్లో ఒక దాంట్లో కూడా అన్నీ ఉండవు. వేరాజ్ యానిమల్ ప్రోటీన్లో ఏ ఒక దాంట్లో తీసుకున్నా అన్నిట్లోనూ అన్ని అమైనో యాసిడ్ కాంబినేషన్ అనేది ఉంటుంది. అంటే మీరు ఎగ్ తీసుకున్నారనుకోండి, ఓకేనా, ఆ ఎగ్లో అన్ని 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ మీకు ఉంటాయి. కాకపోతే మన బాడీకి కావాల్సిన క్వాంటిటీని ఎగ్ ద్వారానే మొత్తం తినాలన్నా మన వల్ల కాదు, వెగటు వచ్చేస్తుంది, నాజియా ఫీలింగ్ వచ్చేస్తుంది. ఓకేనా? సో కాబట్టి డిఫరెంట్ సోర్సెస్ నుంచి ప్లాన్ చేసుకోవాలి. ఆ ప్లాన్ చేసుకునే క్రమంలో మనము క్వాంటిటీ ఆఫ్ ద ప్రోటీన్ మనం ప్రాపర్గా యాడ్ చేసుకుంటున్నామా? సో వెజ్ ప్రోటీన్స్ని ఇప్పుడు మీరు అనొచ్చు, ఇది వెజిటేరియన్ ప్రోటీన్, సప్లిమెంట్ ప్రోటీన్, అది కూడా నేను డిఫరెన్స్ నేను మీకు చెప్తాను లాస్ట్లో. ఓకేనా? సో వెజిటేరియన్లోనే నేను బాగా కందిపప్పు తింటున్నాను, నాకు బాగా ప్రోటీన్ వస్తుంది అంటే అది పర్సంటేజ్ చాలా 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 తక్కువ. ఒక 100 grams దీంట్లో మనం పర్ 100 grams తీసుకుంటే, ఇక్కడ మీకు తోఫు ఇట్లాంటి వాటిలో కొన్ని ఇచ్చారు, కానీ ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ ప్రోటీన్ ఉండేది నాన్ వెజ్ దీంట్లోనే. మీకు అన్ని మినిమం 10-15 అబోవ్ అనేది ఉంటాయన్నమాట. ఓకే, నెక్స్ట్ గ్రీన్ పీ ప్యాన్ కేక్స్, సోయా ఉప్మా, బేసన్ దోశ. ఓకేనా? ఈ కాంబినేషన్లో మనం ప్రాపర్ వెయిట్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ కాంబినేషన్ అనేది మనకు బాగా ఉపయోగపడుతుంది. ఓకేనా? సాయ్ ప్రోటీన్ అనేది కంప్లీట్ ప్రోటీన్, డైజెస్టిబిలిటీ బాగుంటుంది. కానీ అగే చెప్తుందండి, సాయ్ నాట్ ఇన్ ద హోల్ ఫామ్ ఆబ్వియస్లీ. ఓకేనా? ఇన్ ఐసోలేటెడ్ ఫామ్ విచ్ ఇస్ కైండ్ ఆఫ్ మనకు ఆమ్వే ఆల్ ప్లాంట్లో ఉన్న దీంట్లో అయితే మాత్రం అద్భుతం అనమాట సాయ్ ప్రోటీన్ అనేది. ఓకేనా? ఐసోఫ్లవిన్స్ ఉంటాయి, ఐసోఫ్లవిన్స్నే మనము ఐసోలేట్ చేస్తూ వాడతాం అనమాట. లాక్టోస్ ఫ్రీ ఉంటుంది. ఓకేనా? లో ఇన్ సాచురేటెడ్ అండ్ సాచురేటెడ్ ఫ్యాట్ అండ్ కొలెస్ట్రాల్. ఓకేనా? సో ఈ సాయ్ ప్రోటీను మజిల్ సింథసిస్లోను, హార్ట్ హెల్త్, బోన్ హెల్త్ అండ్ ఓవరాల్గా మన మెటబాలిక్ హెల్త్లోను, వెయిట్ మేనేజ్మెంట్లోనూ ఉపయోగపడుతుంది. బట్ అగైన్ సాయ్ ప్రోటీన్ ఇన్ ఐసోలేటెడ్ ఫ్రమ్ విచ్ ఇస్ కైండ్ ఆఫ్ మన ఆల్ ప్లాంట్ ప్రోటీన్ అనమాట. ఓకే, నెక్స్ట్ బియాండ్ అనబాలిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ సాయ్ ప్రోటీన్. ఓకేనా? సో ఆబ్వియస్లీ మన లిపిడ్స్ని ప్రాపర్గా బ్యాలెన్స్ చేయడానికి, అంటే తగ్గించేయాలి అంటే నా దృష్టిలో ఏంటి అంటే ప్రాపర్ బ్యాలెన్స్లో ఉంచడానికి ఉపయోగపడతాయి. మన బోన్ మినరల్ డెన్సిటీ అనేది పెరుగుతుంది. ఓకేనా? అండ్ మనకు క్రేవింగ్స్ లేకుండా, మెటబాలిక్ హెల్త్ అంటే మీనింగ్ ఏమంటే అనవసరమైన ఆకలి అనేది ఉండకూడదు. ఎనర్జీ ఎక్స్పెండిచర్ అనేది కంట్రోల్డ్గా, సస్టైనబుల్గా ఉండాలి. ఫ్యాట్ అనేది బాగా బర్న్ కావాలి. ఆబ్వియస్లీ అన్ని హార్మోన్స్ బ్యాలెన్స్డ్లో ఉండాలన్నమాట. ఓకేనా? సో మనకు వెయిట్ మేనేజ్మెంట్ కూడా ఇది బాగా ఎయిడ్ చేస్తుంది. ఎలా అంటే అది అగైన్ ఆ సాటియేషన్ని కలిగించి బ్లడ్ గ్లూకోజ్ని మనకు అనవసరంగా స్పైక్ కానియకుండా, ఓకేనా, లిపిడ్స్ని, ఫ్యాట్ బర్నింగ్, లీన్ బాడీ మాస్ని బిల్డ్ చేయడానికి కూడా ఇవన్నీ బాగా ఉపయోగపడతాయి అన్నమాట. సో కొన్ని మిత్స్ ఉన్నాయి సాయ్ ప్రోటీన్ గురించి. రిప్రొడక్టివ్ హార్మోన్స్ ఇది చేస్తుంది, సాయ్ కాజెస్ ఎర్లీ ప్యూబర్టీ, సాయ్ ఇస్ బ్యాడ్ ఫర్ యువర్ థైరాయిడ్, సాయ్ అలర్జీస్ ఆర్ కామన్ అని. ఓకేనా? ఈ మిత్స్ నేను ఏమంటానంటే, ఇప్పుడు మనకు బయట మార్కెట్లో దొరికే సాయ్ అనేది జెనెటికల్లీ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్ అంటాం, జిఎంఓ సాయ్ అంటాం. అది 80% మంచిది కాదు. సో అవి తీసుకుంటే ఇవన్నీ మిత్స్ కాదు, ఫ్యాక్ట్స్ అనమాట, లెఫ్ట్ పెట్టినట్టువన్నీ కూడా. ఓకేనా? అండ్ నాన్ జిఎంఓ సాయ్ ప్రోటీన్ని అమ్వే వాళ్ళు ప్రోటీన్ని మ్యానుఫ్యాక్చర్ చేసే ప్రాసెస్లో వాడతారు.
దాంట్లో కూడా ఆమ్వే వాళ్ళు హోల్ సోయాని వాటర్ అనమాట. దాంట్లో మనకు అవసరమైన అమైనో యాసిడ్స్ని మాత్రం ఎక్స్ట్రాక్ట్ చేసి ఇన్ కాంబినేషన్ విత్ అదర్ అమైనో యాసిడ్స్ ఆఫ్ వీట్, ఐసోలేటెడ్ అమైనో యాసిడ్స్ ఆఫ్ వీట్, ఐసోలేటెడ్ అమైనో యాసిడ్స్ ఆఫ్ పీస్ కలిపి మనకు పీడికా స్కోర్ 1.0 ఉన్న ప్రోటీన్ని మనకి ఇస్తారు, విచ్ హ్యాస్ గాట్ 100% అబ్జార్ప్షన్. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను, సోయాని బయట మీరు మార్కెట్లో మాకు అక్కడ దొరుకుతుంది ఇక్కడ దొరుకుతుంది అది తింటే సరిపోతుందంటే ఖచ్చితంగా మీకు డైజెస్టివ్ రిలేటెడ్ ఛాలెంజెస్ వస్తాయి. ఇప్పట్లో ఆర్గానిక్ నాన్ జిఎంఓ సోయా అనేది దొరకడము చాలా కష్టము, చాలా కాస్ట్లీ. దానికి బదులు బెస్ట్ థింగ్ ఏంటంటే మన ఆల్ ప్లాంట్ ప్రోటీన్ అనేది బెస్ట్ సోర్స్ అనమాట. ఓకే, సో ఎవ్రీబడి నీడ్స్ ప్రోటీన్ అండ్ ప్రాబబ్లీ ఎవ్రీబడి కెన్ టేక్ ప్రోటీన్. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ అదర్ న్యూట్రియంట్ ఫైబర్ గురించి వస్తాము. సో ఇప్పుడు ఫుడ్ అండ్ ఫైబర్ ఆబ్వియస్లీ మనకు ఈసోఫేగస్ ద్వారా ఆబ్వియస్లీ మనకు ఎట్లా ఫైబర్ వర్క్ అవుతుంది అని అనుకుంటే, ఓకేనా, సో ఈసోఫేగస్ ద్వారా మనకు పొట్టలోకి వెళ్ళడానికి ఇది అయితే సాల్యుబుల్ ఫైబర్ ఏమవుతుందంటే, ఓకేనా, డైజెస్టెడ్ ఫుడ్తో మిక్సప్ అయ్యి, ఓకేనా, అండ్ స్మాల్ ఇంటెస్టైన్ దీంట్లో, ఓకేనా, ఇప్పుడు మనం ప్రోటీన్ ఎట్లా అయితే మనం సస్టైనబుల్ రిలీజ్ ఆఫ్ ఎనర్జీ బ్లడ్ గ్లూకోజ్ అని అంటామో, ఓకేనా, దాని తర్వాత రోల్ బాగా ప్లే చేసేది ఫైబర్ అనమాట. సిమిలర్ ఫంక్షనాలిటీ బట్ యాడెడ్ అదర్ బెనిఫిట్స్ అనేటివి ఉంటాయన్నమాట. ఓకేనా, సో ఈ ఫ్యాట్స్ కానీ కొలెస్ట్రాల్ బ్లడ్ గ్లూకోజ్ అనేది వరదలాగా ఒక్కసారిగా అబ్జర్వ్ అయిపోకుండా స్లో డౌన్ చేసి బెటర్ అబ్జార్ప్షన్, స్లో అబ్జార్ప్షన్ అండ్ బెటర్ అబ్జార్ప్షన్కి ఉపయోగపడతాయి అన్నమాట. ఓకేనా, సో ఇవి సాల్యుబుల్ ఫైబర్స్ చేస్తాయి. ఇన్సాల్యుబుల్ ఫైబర్స్ ఏమవుతుందంటే మనకు బెటర్ బౌల్ మూమెంట్కి మనకు బాగా ఉపయోగపడతాయి. ఓకేనా, సో మనకు వెజిటబుల్స్ తీసుకున్నామంటే దాంట్లో మ్యాక్సిమం అంటే చాలా వరకు ఇన్సాల్యుబుల్ ఫైబర్స్, కొంత మటుకు సాల్యుబుల్ ఫైబర్స్ ఉంటాయి. ఇప్పుడు సాల్యుబుల్ ఫైబర్స్ అంటే ఏమంటే డిజాల్వ్స్ ఇన్ వాటర్, ఆకలిని కంట్రోల్ చేయడానికి కూడా ఉపయోగపడతాయి, కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి, ఆబ్వియస్లీ గుడ్ బ్యాక్టీరియాని ఇంప్రూవైజ్ చేస్తాయి అన్నమాట, బ్లడ్ గ్లూకోజ్ని రెగ్యులేట్ చేస్తాయి. సో ఇవి సాల్యుబుల్ ఫైబర్స్ దేంట్లో ఉంటాయంటే యాపిల్స్లో, బీన్స్లో, నట్స్, ఓట్ మీల్, ఓకేనా, అండ్ స్వీట్ పొటాటోస్, లెంటిల్స్లో అనమాట. సో హెల్ప్స్ ఫుడ్ మూవ్ త్రూ ద గట్ అండ్ దెన్ జస్ట్ రైట్ అట్ ద రైట్ ప్లేస్. అంటే మనకు బౌల్ మూమెంట్స్కి, అంటే ఫుడ్ అనేది మనం డైజెషన్ అయిపోయిన తర్వాత ప్రాపర్గా మనకు బౌల్ మూమెంట్స్ జరగాలి, ఎక్స్క్రీట్ కావాలి అంటే తిన్న డైజెస్టెడ్ ఫుడ్ అంతా కూడా ఆ బౌల్ మూమెంట్కి, ఓకేనా, ఈ ఫైబర్ అనేది మీకు ఆ మూమెంట్ కోసం కూడా ఉపయోగపడుతుంది. అండ్ ఆబ్వియస్లీ గుడ్ బ్యాక్టీరియా అనేది ఇట్ ఫీడ్స్ గుడ్ బ్యాక్టీరియా అనమాట. సో ఇన్సాల్యుబుల్ ఫైబర్ అంటే మనకు వాటర్లో కరగనిది, ప్రమోట్స్ లాక్సేషన్, ఇది కూడా కొంత మనకు బౌల్ మూమెంట్ కోసం కూడా కొంత బాగా ఉపయోగపడుతుంది. ఓకేనా, ఇంటెస్టినల్ హెల్త్ బాగా ఉండడానికి, అన్వాంటెడ్ రిమైన్స్ మన ఇంటెస్టిన్స్లో లేకుండా క్లెన్సప్ చేయడానికి. ఓకేనా, సో ఇవి మనకు హోల్ వీట్లో కానీ లీఫీ గ్రెయిన్స్లో, క్వినోవా, బ్రౌన్ రైస్, కొన్ని సీడ్స్లోనూ మనకు అవైలబిలిటీ ఉంటుంది. సో ఆ స్టూల్ మూమెంట్కి, బౌల్ మూమెంట్కి కొంత క్వాంటిటీని, ఫిజికాలిటీని బాగా ఇస్తుంది అనమాట. ఓకేనా, అండ్ ఆబ్వియస్లీ ఇట్ సపోర్ట్స్ బౌల్ హెల్త్ అనమాట. సో ఎట్లా మనకు గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది? ఆబ్వియస్లీ ఇట్ ఇంప్రూవైజెస్ గట్ మైక్రోబయోమ్, ఆ కాంబినేషన్ని అండ్ ఇంప్రూవ్ చేస్తుంది. ఓకేనా, బ్యాలెన్స్ చేస్తుంది అన్ని రకాల బ్యాక్టీరియాని. ఓకే, సో న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ అనేది బెటర్మెంట్ అవుతుంది, ఎందుకంటే డైజెస్టివ్ ప్రాసెస్ని కొద్దిగా పాజిటివ్గా స్లో చేస్తుంది కాబట్టి. ఫైబర్ యాక్ట్స్ యాజ్ ఎ ప్రీబయోటిక్ ఆర్ ఫుడ్ ఆర్ గుడ్ అండ్ బెనిఫిషియల్ బ్యాక్టీరియా. ఓకేనా, అండ్ లోయర్స్ యువర్ కొలెస్ట్రాల్ అండ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్, లోయర్స్ ఇన్ఫ్లమేషన్. ఓకే, అండ్ డైటరీ ఫైబర్స్ ప్రాసెస్ త్రూ ద సిస్టమ్ అండ్ క్లెన్సెస్ ఇట్ ఫ్రమ్ ది టాక్సిన్స్. అంటే బౌల్ మూమెంట్ అనేది మనకు ఫ్రీగా అయ్యి టాక్సిన్స్ పైలప్ కాకుండా కూడా చూసుకుంటుంది అనమాట. సో యా, ఫైబర్ ఇంటేక్ ప్రాపర్గా ఉండడం వల్ల అంటే ఈ రెడ్యూసింగ్ ఫ్యాటిక్, ఇట్ రెడ్యూసెస్ ఫ్యాటిక్, సస్టైనబుల్ ఎనర్జీ, బెటర్ డైట్ క్వాలిటీ, బెటర్ డైజెస్టివ్ ఫీలింగ్, ఇవన్నీ కూడా ఏంటి అవుతుందంటే పాజిటివ్గా గట్ బ్యాక్టీరియా మీద ఎఫెక్ట్ ఉండడం వల్ల
ఓకేనా. అన్వాంటెడ్ వేస్ట్‌లన్నీ మన బాడీలో ఉండకపోవడం వల్ల కూడా మనకు ఆ ఇంప్రూవ్డ్ ఎనర్జీ లెవెల్స్ అనేది మనకు క్లియర్‌గా మనం డిఫరెన్షియేట్ చేయొచ్చనమాట. ఓకేనా. సో, ఐ మీన్ వాటెవర్ ద బ్రేక్‌ఫాస్ట్ విచ్ ఈస్ రిచ్ ఇన్ ఫైబర్, ఆబ్వియస్‌లీ రిచ్ ఇన్ ప్రోటీన్. ఓకేనా. సో, ఇట్ డిలేస్ మీ ఆకలిని స్లో డౌన్ చేస్తుంది. రియల్ ఆకలిని మాత్రమే ఎగ్జిబిట్ చేస్తుంది. ఫేక్ ఆకలి అనేది మనకుండదు. ఓకేనా. అండ్ కడుపు ఫుల్ అయిన ఫీలింగ్ వస్తుంది. ఓకే. అండ్ ఆబ్వియస్లీ ప్రోటీన్ లాగానే డిలేస్ గ్యాస్ట్రిక్ ఎంప్టీయింగ్ అనమాట. ఓకేనా. సో ఇప్పుడు కూడా మనకు రిఫైన్డ్ గ్రెయిన్స్ కన్నా దంపుడు బియ్యం ఈస్ ఫార్ బెటర్ దాన్ రిఫైన్డ్ రైస్. సో ఐ మీన్ హోల్ ఫ్రూట్స్ ఫార్ బెటర్, హోల్ వెజిటబుల్స్. ఓకేనా. ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు స్నాక్ ఆన్ నట్స్, సీడ్స్, డ్రైడ్ ఫ్రూట్స్ ఆర్ పాప్కార్న్. ఓకేనా. I mean, add beans, lentils, peas to your soup, salads or casseroles. Sprinkle some oat, bran, flax seeds on your yogurt, cereal or smoothies. Drink plenty of water. ఓకేనా. ఇవన్నీ కూడా ఫైబర్ ఇంటేక్ని, ఫైబర్ ఫంక్షనాలిటీని బాగా ఎన్హాన్స్ చేస్తాయి అన్నమాట. ఓకే. సో ఎస్, ఐ మీన్ ఇన్ ఏ వే అగైన్ ప్రోటీన్ అండ్ ఫైబర్, ఐ మీన్ కైండ్ ఆఫ్ వాటి ఫంక్షనాలిటీ, వాటి ఎఫెక్ట్స్ సిమిలర్గా ఉన్న ప్రోటీన్ హ్యాస్ కైండ్ ఆఫ్ మ్యాక్సిమైజింగ్ బెనిఫిట్. ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ బెనిఫిట్ కమ్స్ విత్ ప్రోటీన్. అండ్ ఈ కాంబినేషన్ అనేది సంథింగ్ వెరీ పవర్ఫుల్ అనమాట. అందుకే మనకు క్రియేట్ చేసిన ఇక్కడ బాస్కెట్స్లో చాలా వరకు కూడా మీకు ప్రోటీన్ ఫైబర్ కాంబినేషన్ చాలా మేజర్గా ఉంటుందన్నమాట. ఓకే. అండ్ అది మనకు చాలా అద్భుతంగా మనకు ఉపయోగపడుతుంది. ఓకేనా. సో ఇప్పుడు మీకు 1 kg 1 గ్రామ్ బాడీ వెయిట్లో మీరు చూసుకుంటే, సపోజ్ ఇప్పుడు నేను నా బాడీ వెయిట్ ప్రకారం చెప్తాను. ఐఎమ్ అరౌండ్ 76-77 kgs ఆఫ్ బాడీ వెయిట్. ఓకేనా. నేను నాకున్న ఫిజికల్ యాక్టివిటీ దాని ప్రకారము అప్రాక్సిమేట్లీ 90 grams వరకు నేను ప్రోటీన్ని పర్ డే తీసుకుంటాను. ఈ 90 grams-లో 30% అనమాట, అంటే 27 grams అప్రాక్సిమేట్లీ, అంటే 25, అంటే నియర్లీ 3 scoops ఆఫ్ ప్రోటీన్ మినిమం నేను తీసుకుంటాను. ఇది నా బాడీ. ఎందుకంటే ఆ రిమైనింగ్ నేను తీసుకునే 60-65 grams ఆఫ్ ప్రోటీన్ని ఫుడ్లో నేను బ్యాలెన్స్ చేసుకున్నా, అంతకు మించిన ఫుడ్ తినాలంటే నాకు ఆ ఫుడ్ మీద విరక్తి వచ్చేస్తుంది అనమాట. సో మనం ఏదైనా కూడా సస్టైనబుల్గా ఉండాలండి. అంటే మీనింగ్ ఏంటంటే, నాకు సప్లిమెంట్ అవసరం ఏముంది, నేను మొత్తం గుడ్లే తినేస్తాను, నేను మొత్తం చికెనే తినేస్తాను, లేకపోతే నేను మొత్తం పన్నీరే తింటానంటే 2-3 రోజులకి మీకు అది చూస్తే పారిపోతాను అనమాట. సో మన ప్లానింగ్ ఎలా ఉండాలంటే, మీల్ ప్లానింగ్ అనేది సస్టైనబుల్గా ఉండాలి. ఎంజాయ్ చేయాలి. గుడ్డు తిన్నా ఎంజాయ్ చేయాలా, పన్నీర్ తిన్నా ఎంజాయ్ చేయాలా, ప్రోటీన్ పౌడర్ తాగినా ఎంజాయ్ చేయాలా. ఓకేనా. సో ఆ కాంబినేషన్ ఉండింది అనుకోండి, దట్ ఈస్ సస్టైనబుల్. ఓకేనా. సో ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 4.5 years నుంచి నన్ను చూసిన వాళ్ళు, మీరు ప్రాక్టికల్గా చూసిన వాళ్ళు, ఆర్ ఈ 4 yearsలోనే నన్ను చూసిన వాళ్ళు అయితే మాత్రం ఆల్మోస్ట్ నేను ఇదే వెయిట్లో నేను ఉంటాను అనమాట. ప్రాబబ్లీ 1/2 kg 1 kg హియర్ అండ్ దేర్ తప్పితే అంతకు మించి వేరే ఏమీ డిఫరెన్స్ కూడా ఖచ్చితంగా లేదనమాట. ఎందుకంటే ఈ సైన్స్ని ప్రాక్టికల్గా మనం అర్థం చేసేసుకున్నప్పుడు దేని రోల్ దానిదే, సప్లిమెంట్ రోల్ సప్లిమెంట్దే, రెగ్యులర్ ఫుడ్ రోల్దే అనమాట. అట్లాంటి సప్లిమెంట్నే మీరు 10 స్కూప్లు ప్రోటీన్ తాగలేరు, మీరు ఉండలేరు, మన వల్ల కాదు, అది వర్కౌట్ కాదనమాట. సో మినిమం నేనేమంటానంటే, నాకు తెలిసినంత వరకు ప్రోటీన్ కరెక్ట్గా మీరు సస్టైనబుల్గా ఇంటేక్ చేయాలంటే మినిమం 2 scoops, మ్యాక్సిమం 3 scoops. కొన్నిసార్లు మనకు ఫుడ్ దొరకదు, బయట ట్రావెలింగ్లోనూ అక్కడెక్కడ పోయినప్పుడు మనకు ప్రాక్టికల్గా మనకు కుదరకపోవచ్చు అనమాట. అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే, I mean, you can even take 3, 4, 5 scoops of protein also occasionally. I don't recommend on a daily basis again. ఓకేనా. అకేషనల్గా అంటే మీనింగ్ ఏంటంటే, మనం ఖచ్చితంగా 2-3 రోజుల పాటు బయట ప్రోటీనే నాకు దొరకడం లేదు, నాకు కుక్ చేసుకోవడానికి కుదరడం లేదు, నాకు అవైలబిలిటీ లేదు అన్నారనుకోండి, ప్రోటీన్ యాజ్ ఎ సప్లిమెంట్ ఈస్ అవైలబుల్ టు యూ, యూ కెన్ యూజ్ దట్. అలాంటప్పుడు మీరు కాంబినేషన్లో ఇంకొకటి 2 scoops కూడా ఎక్కువ తీసుకోవచ్చు, నష్టం ఏం లేదన్నమాట. అట్లాని నెలంతా నేను 5 scoops తీసుకుంటానంటే నేను కూడా రికమెండ్ చేయను. బట్ 2 to 3 ఆన్ ఏ డైలీ బేసిస్, ఇట్స్ కైండ్ ఆఫ్ వెరీ మచ్ ప్రాక్టికల్. అండ్ ఐ బిలీవ్ మనకందరికీ, నేను మళ్ళీ చెప్తున్నా, మీరు 90 grams ప్రోటీన్ మీరు కొనుక్కొని తినాలన్నా ఇప్పుడున్న మార్కెట్ రేట్లో సేఫ్ ప్రోటీన్ కొనుక్కొని తినడం అనేది, ఐ మీన్ అది ఆ కాస్ట్, మీరు సప్లిమెంట్ కాస్ట్ చూసినా, ఐ మీన్ ప్రోటీన్ పౌడర్ ఈస్ ఫార్ ఐ మీన్
చీప్ అని నేను అనను, ఎందుకంటే ఫార్ ఎకనామిక్ దాన్ వాట్ యూ రెగ్యులర్లీ బై అనమాట, ఫుడ్తో కూడా మీరు మనం చూస్తే. ఓకేనా? సో ఐ మీన్ దట్స్ వాట్ ప్రెటీ మచ్ ఫ్రమ్ మై ఎండ్. అండ్